మంత్రిమండలిలో ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలను గెలిచినటువంటి కారణమైనటువంటి వారి ముగ్గురికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, మేము కాలింగులం రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్నాం. శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాల్లోనూ ఒక ఎంపీ స్థానంలో మేము నిర్ణయాత్మకంగా ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో 1,00,000 మంది ఎంపీ స్థానంలోనూ, ఉత్తర నియోజకవర్గంలో 35,000 మందితో ఉండి మేము ఆ 2 నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. అలాగే ఉండి, ఉంగుటూరు, భీమవరం, నెల్లూరు, ఈ తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాల్లో మేము నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని మీరు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. మంత్రిమండలిలో అక్కడ కోన రవికుమార్ గారు, అలాగే బెందాలం అశోక్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు అత్యధిక మెజారిటీతో బెందాలం అశోక్ గారు 3 సార్లు గెలిచారు. అలాగే చాలా కష్ట నష్టాలు, పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ కోన రవికుమార్ గారు 2వ-సారి అత్యధిక మెజారిటీతో గెలిచారు. వారి ఇరువురిలో ఎవరికో ఒకరికి మంత్రిమండలిలో స్థానం కల్పించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాం. మా ఆవేదన మాత్రమే, ఇది మా నిరసన కానీ అసంతృప్తి కానీ కాదు. మీరు దయదలచి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం.